Audio Jungle. Audio Jungle. Correct. And if it's a proven food allergy, then it's white. Thank you, sir. Thank you. Thank you very much, sir. Thank you so much, sir. I request chairpersons and leadership. Medical College and Professor of Biochemistry onto the dais. I'm glad to invite Dr. Upi Narayan Reddy, sir, Secretary, Allergy and Applied Immunology Chapter, onto the dais. I'm glad to invite Dr. Jose, sir, Immediate Past National Chair. वाराणस्यं श्री वातापि गणपतिं भजे Vanessa will definitely join us for the lamp lighting. కొంచెం కింద కొంచెం Seniors and friends, a grand welcome to the 12th Guntur and Krishna chapters. On behalf of మీట్ ఇది నేషనల్ వైడ్గా ఉన్న ఎలర్జీ స్పెషలిస్టులు మొత్తం వచ్చారు. దీనికి 350 మంది డెలిగేట్స్ రావటం చాలా గొప్ప విశేషము. ఇంత మటుకు ఇంత పెద్ద కాన్ఫరెన్స్ ఎక్కడ జరగలేదు. ఈ యంగ్ పీడియాట్రిషియన్స్ దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ పీడియాట్రిషియన్స్ నవ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ చిల్డ్రన్స్ హెల్త్ ఆన్ ఎలర్జీ అండ్ ఆస్మా అనేది ముఖ్యమైన క్రైటీరియా తీసుకొని ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. ఈ అవగాహన కల్పించడం ద్వారా పిల్లలు జంక్ ఫుడ్స్ తినకుండా, సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా, రెగ్యులర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఫారెన్ కల్చర్ ఆపేసి మనం ఇండియన్ మేక్ ఫుడ్సే తినాలి. చాక్లెట్స్, బిస్కెట్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇటువంటి బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడం ద్వారా రెగ్యులర్గా ఆడుకుంటాం, ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం ద్వారా అనేక వ్యాధులను అరికట్టవచ్చు అనేది మనం తెలియజేస్తున్నాము. ఇది డాక్టర్లకే కాకుండా పేరెంట్స్ని, స్కూల్ చిల్డ్రన్స్ని ఎడ్యుకేట్ చేసే విధానంగా ఈ కాన్ఫరెన్స్ని మోల్డ్ చేయడం జరిగింది. దీనికి మా వంతు సహాయంగా గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు ఆర్గనైజ్ చేశాం మ్యాక్సిమము. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ కానీ టోటల్లీ డన్ బై ఐఏపీ కృష్ణా అండ్ గుంటూరు ఇన్ అసోసియేషన్ విత్ ఏపీ స్టేట్ చాప్టర్. ఇట్ ఈస్ టుడే వెరీ బిగ్ సక్సెస్ఫుల్. టుమారో కంటిన్యూషన్ ఆఫ్ లెక్చర్స్ విల్ బి దేర్. I hope all will attend and listen. Organizing team member on behalf of IAP Krishna and Guntur. We are organizing a pediatric AlertCon 2024 at NRA Medical College. As Sai Prasad sir was explaining that this is a national conference and we are having delegates and speakers from throughout India. So we are very much privileged to have them here and then gaining knowledge from them and then upgrading ourselves. As sir was saying that all of us, we have experienced COVID as a pandemic. Probably allergy also is going to be a second pandemic because of the usage of lot of plastics, junk foods, and kids not doing their regular exercise and not taking a regular, properly maintained hygienic food. So they are having all these issues.
And in this conference, we are having all the speakers who are going to enlighten us about all these things. And as sir has told about the vaccines which can be given in the allergic child and which should not be given. So that's what we are going to have in this conference, and we are really privileged to have this at NRI Medical College. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఇన్నోవేషన్స్ గురించి రీసెర్చ్ యాక్టివిటీస్ గురించి చర్చ జరిగింది. ఇవాళ మార్నింగ్ 2 వర్క్షాప్స్ అయినాయండి, విచ్ వన్ వాజ్ అబౌట్ ద స్కిన్ ప్రిక్ టెస్ట్, అంటే అలర్జీ టెస్ట్ ఎట్లా చేయాలి. ఇంకొకటేమో లంగ్ ఫంక్షన్ టెస్ట్, అంటే ఆసిలోమెట్రీ ఒకటి, తర్వాత స్పైరోమెట్రీ. దీని రెండింటి గురించి వర్క్షాప్స్ జరిగినాయి. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ డెలిగేట్స్ ఫర్ ద వర్క్షాప్. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ టాట్ us in workshops. 30 తారీఖు నవంబర్ 2024న నేషనల్ పీడియాట్రిక్ ఎలర్జీ కాన్ఫరెన్స్ 12th ఇక్కడ జరుగుతున్నది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో. ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మి గారు, డీన్ ఆఫ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వచ్చారు. ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన పిల్లల్లో వివిధ రకాల అలర్జీలు బాగా పెరుగుతున్నాయి. చర్మ వ్యాధులు కావచ్చు, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీలు కావచ్చు, లేకపోతే ఫుడ్ అలర్జీలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. వీటి మీద రకరకాల అలర్జీలు వస్తున్నాయి అన్నమాట. అందుకని దీని మీద దేశంలో నుంచి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, వారు అలర్జీలో నిష్ణాతులుగా ఉన్నవారు, వాళ్ళందరూ వచ్చి సమావేశం జరుపుతున్నాం ఇక్కడ. దీంట్లో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఈ అలర్జీ పరిస్థితుల మీద చర్చలు, సెమినార్సు, తర్వాత ట్రైనింగ్ సెషన్స్ అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతున్నది. దీనికి నేషనల్ అలర్జీ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ కృష్ణమోహన్ నాయర్ గారు, అలాగే సెక్రటరీ డాక్టర్ ఉపేన్ నారాయణ రెడ్డి గారు, తర్వాత కోశాధికారి డాక్టర్ ధనేష్ గారు వచ్చారు. అలా కాకుండా బాగా చాలా ఎలర్జీ స్పెషలిస్టులు ఉన్న పీడియాట్రిక్స్లో ఉన్న డాక్టర్ పరమేష్ గారు అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ట్రైనింగ్ సెషన్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతున్నది. మనం ఇప్పుడు చూస్తున్న మామూలుగానే మన వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయినాయి. అలాగే మనకి పొల్యూషన్ కూడా బాగా ఎక్కువైపోయింది. ఈ పొల్యూషన్కి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే మ్యాన్ మేడ్ పొల్యూషన్ ఉన్నది, అలాగే మనకి డిజిటల్ పొల్యూషన్ ఉన్నది, కార్బన్ సంబంధించిన పొల్యూషన్స్ మూలన కూడా ఇవన్నీ వస్తున్నాయి. అలాగే మన లివింగ్ స్టైల్ కూడా మారిపోవడం వలన ఈ ఎక్కువగా మన కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల దాని వలన ఎలర్జీస్ రావడము, అలాగే ఫుడ్ కూడా జంక్ ఫుడ్స్ తినడము, అలాగే వేరే ఫుడ్స్ కూడా తినడం వలన కూడా బాగా వస్తుందన్నమాట. అలాగే వ్యాక్సిన్స్ కూడా, కొన్ని వ్యాక్సిన్స్కి కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలర్జీస్ వస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది భయపడి వెనక్కిపడి వేయించుకోవటం మన కోవిడ్ టైంలో చూసాం మనము. దాని మీద కూడా పలు సూచనలు ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి అందరూ కొత్త పీడియాట్రిషియన్స్, చిన్న యంగ్ పీడియాట్రిషియన్స్, అలాగే మాలాంటి ఓల్డ్ పీడియాట్రిషియన్స్ కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ రేపు జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ.